తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన పేర్ల మార్పు అనేది ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజల మనోభావాలు, పరిపాలన సౌలభ్యం, రాజకీయ వ్యూహం నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం చేసిన 33 జిల్లాల విభజనలో లోపాలు ఉన్నాయి అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే జిల్లాల సంఖ్య తగ్గిస్తారా లేదా ఉన్న జిల్లాల పేర్లలో మార్పులు తీసుకువస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. కొన్ని జిల్లాల పేర్లు మార్చాలి అని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందుతున్నాయి. ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన లీడర్ల పేరు తెరపైకి అయితే రావడంతో ప్రభుత్వం పేర్లపై స్టడీ చేస్తున్నట్లు కూడా తెలిసింది. ప్రతిపాదనలో ఉన్న ప్రముఖుల పేర్లు కొన్ని జిల్లాలకు స్థానిక వీరులు, జాతీయ నాయకుల పేర్లను పెట్టాలనే డిమాండ్లు ఎప్పటి నుండో ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలి అని బలమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇక ములుగు జిల్లాకు ఆదివాసుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మల పేరు పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు కూడా చేస్తుంది. ఇక హైదరాబాద్ సరిహద్దులుగా ఐటీ రంగానికి ఊతమిచ్చేలా గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి పేర్లు టాటా, గూగుల్ స్ట్రీట్ వంటివి పెట్టాలనే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది. దీనితో పాటు కొందరు కాళోజీ నారాయణరావు, చాకలి ఐలమ్మ, దాశరథి, పివి నరసింహారావు వంటి వారి పేర్లను వారి సొంత ప్రాంతాల్లోని జిల్లాలకు పెట్టాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన దాని ప్రకారం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ ప్రతి జిల్లాలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. జనాభా, భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం దీని ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి జిల్లాల సెంటిమెంట్ గౌరవిస్తూనే పరిపాలనను ప్రజలకు దగ్గర చేయడంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారు.